Eh, Good morning to all. I am B. Srinivas, lecturer in Commerce, SRNK Government Degree College, Banswada, District Kamareddy, State Telangana. In this video lesson, we are going to discuss about the important topic about financial management. Financial management meaning, scope, objectives and functions. ఓకే, ఈరోజు మనం ఈ వీడియో లెసన్లో విత్త నిర్వహణ అంటే ఏమిటి, విత్త నిర్వహణ యొక్క అర్థము, విత్త నిర్వహణ యొక్క పరిధి, విత్త నిర్వహణ ఉద్దేశాలు, అదేవిధంగా విధుల గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, విత్తం అనేది వ్యాపార సంస్థ, చిన్న వ్యాపార సంస్థ అయినా సరే, భారీ తరహా వ్యాపార సంస్థ అయినా సరే ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. హియర్ ఫైనాన్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇట్ మే బి స్మాల్ ఇన్ నేచర్ ఆర్ లార్జ్. ఎలాగైతే మానవుని శరీరంలో రక్త ప్రసరణ ఉన్నంత వరకు మన మనుగడ కొనసాగడానికి అవకాశం ఉంటుందో, అదేవిధంగా వ్యాపార సంస్థలో కూడా నగదు ప్రవాహము, విత్త ప్రవాహం ఉన్నంత వరకు మాత్రమే ఆ వ్యాపార సంస్థ, అది చిన్నదైనా సరే లేదా పెద్ద ధర వ్యాపార సంస్థ అయినా సరే, తన మనుగడను సుదీర్ఘ కాలం వరకు కొనసాగించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇట్ మీన్స్ హియర్ financial resources play a role as blood in any organization. Until unless the flow of finance, if finance flow is abundant in any organization, that type of organization will survive in the market for long time. కాబట్టి ఇక్కడ విత్త నిర్వహణ అనేది చాలా కీలకమైనది. దట్స్ వై ఇట్ ఈస్ నెసెసరీ టు మేనేజ్ ది ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆప్టిమమ్లీ. ఇట్ ఈస్ నెసెసరీ టు ప్రొక్యూర్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఇన్ కరెక్ట్ టైమ్. ఓకే, హెన్స్ హియర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద అప్లికేబుల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ టు ద అక్వైర్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ యూటిలైజేషన్స్. అంటే సర్వసాధారణంగా నిర్వహణ శాస్త్రం యొక్క సూత్రాలను విత్తమును సేకరించడానికి, వినియోగించడానికి మనం ఉపయోగించడాన్ని మనము విత్త నిర్వహణ శాస్త్రంగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అసలు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? లెట్ us try to understand the meaning of financial management. Here financial management means planning, organizing, directing and controlling the financial activities such as procurement and utilization of funds of the enterprise. If you observe this meaning, here two points are most important. These are procurement of funds and their utilizations. Okay, every business organization has a maintain balance between these two, maintain coordination relationship between these two. Whenever organization required fund, proper steps will be taken to procure, and procure funds must be utilized to reach the and to achieve the organization goals. Okay, the process involving in the procurement of funds till utilization, which is called as the financial management. ఇక్కడ సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక వనరుల యొక్క ప్రణాళిక రచించడానికి, నిర్దేశించడానికి, నియంత్రించడానికి, వనరుల సేకరణ మరియు దాని యొక్క
వినియోగానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియను మనము విత్త నిర్వహణగా పరిగణిస్తున్నాం. ఇట్ మీన్స్ అప్లయింగ్ జనరల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ టు ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్. అంటే సాధారణ నిర్వహణకు సంబంధించినటువంటి సూత్రాలను మరియు విత్తపరమైనటువంటి ఉద్దేశాల సాధన నిమిత్తం వినియోగించడాన్ని మనం ఇక్కడ విత్త నిర్వహణగా మనం పరిగణిస్తున్నాం. కాబట్టి ఇక్కడ విత్తం అనేది వ్యాపార సంస్థ, చిన్న వ్యాపార సంస్థ అయినా సరే, పెద్ద వ్యాపార సంస్థ అయినా సరే చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. వితౌట్ ఫినాన్షియల్ రిసోర్సెస్ no one transactions will be conducted in any type of organization. Every transactions involving directly or indirectly with financial resources. That's why the process of procurement of funds and its optimum utilization is called as financial management. కాబట్టి కావలసినటువంటి విత్తాన్ని సమర్థవంతంగా సేకరించి వాటిని అభిలాషణీయంగా వినియోగించే ప్రక్రియని మనం విత్త నిర్వహణగా పరిగణిస్తున్నాం. కాబట్టి మరి ఇప్పుడు మనము విత్త నిర్వహణ యొక్క పరిధి ఏమిటి, ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఎలాంటి అంశాలను మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, వాట్ టైప్ ఆఫ్ మెయిన్ ఎలిమెంట్స్ are covered in this topic. What is the scope of financial management? Let us discuss about scope of financial management or elements to be covered under financial management. ఇక్కడ మరి విత్త నిర్వహణకు సంబంధించినటువంటి మరి పరిధిని లేదా మూలాధార గురించి మనం పరిశీలిస్తాం. అంటే ఇందులో మనము దేని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, how the skills of financial management utilized, for what purpose this subject will be utilized in organization, what type of decisions will be made with the help of techniques of financial management. Okay, let us discuss about the elements of financial management. Here there are mainly three elements are there. Mainly three type of decisions will be made అండర్ స్కోప్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. మరి విత్త నిర్వహణలో ప్రధానంగా మూడింటికి సంబంధించినటువంటి మరి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ టాపిక్ను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మరి ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో అసలు ఏమి నేర్చుకోబోతున్నాం, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ దేని తెలియజేసుకుంటుంది, మరి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఆధారంగా మనం ఏం తెలుసుకోవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు, ఈ సబ్జెక్ట్ దేనికి ముడిపడి ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ లర్నింగ్ అబౌట్ ది స్కోప్ ఇట్ ఈజ్ ఈజీ టు నో అబౌట్ హౌ ది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ యూటిలైజ్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్, టు వాట్ టైప్ ఆఫ్ గోల్స్ విల్ బి అచీవ్డ్ అండర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, హౌ ఇట్ ఈజ్ యూజెస్ టు ద ఆర్గనైజేషన్, వాట్ టైప్ ఆఫ్ డిసిషన్స్ విల్ బి మేడ్ with the help of financial management. Okay, let us discuss about the scope or elements of financial management. Here three decision covered under this scope. These are investment decision, పెట్టుబడికి సంబంధించినటువంటి నిర్ణయాలు. ఇక్కడ వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, various financial resources having by the organization, when abundant resources are available, then some resources may be chance to invest in various type of assets, invest in various type of document securities. ఇక్కడ సంస్థ మరి ఎక్కువగా నిధులను కలిగి ఉన్నప్పుడు, విత్తాన్ని కలిగి ఉన్నప్పుడు, వనరులను కలిగి ఉన్నప్పుడు, ఆర్థిక వనరులను కలిగి ఉన్నప్పుడు, అలాంటి కలిగి ఉన్నటువంటి ఆర్థిక వనరులను మరి ఏ తరహా సెక్యూర్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది,
ఎందులో పెడితే బాగా ప్రయోజనం చేకూరడానికి అవకాశం అనేది ఉంటుంది, ఎలా పెట్టుబడి పెడితే మంచి ప్రయోజనము సంస్థకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి పెట్టుబడి రెండు రకాల అంశాలలో పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, హియర్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఇంక్లూడెడ్ హియర్ decision making regarding the financial resource investment of financial resources in various type of securities, in various type of assets, in various type of um, elements, such as here investment decisions includes investment in fixed assets called as capital budgeting. Investment in current assets are also part of investment decisions called as working capital. ఇక్కడ సంస్థ తన దగ్గర ఉన్నటువంటి విత్తపరమైనటువంటి వనరులను స్థిరాస్తులలో పెట్టడానికి అవకాశం ఉంటుంది, లేదా చరాస్తులో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండవచ్చు. మరి వీటి మధ్య మంచి సంబంధం అనేది ఉండాలి, కోఆర్డినేషన్ అనేది ఉండాలి, బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఆర్గనైజేషన్ హ్యాస్ టు మెయింటైన్ optimum balance regarding the investment in fixed asset and current asset. అనవసరంగా స్థిరాస్తులపైన ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే మరి కావలసినటువంటి నగదు దైనందిక కార్యకలాపాలు నిర్వహించడానికి అందుబాటులో ఉండదు. ఇఫ్ ఆర్గనైజేషన్ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ అమౌంట్ ఆన్ ఫిక్స్డ్ అసెట్, సమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ షార్టేజ్ ది ఫినాన్షియల్ రిసోర్సెస్ టు కండక్టింగ్ డైలీ యాక్టివిటీస్ ఆఫ్ ఆర్గనైజేషన్. Hence, organization must be maintained some balance between investment in fixed asset and current asset. ఓకే, ఒకవేళ కరెంట్ అసెట్ పైన ఎక్కువగా పెట్టుబడి పెట్టింది అనుకోండి, అలాంటి సందర్భంలో మరి దీర్ఘకాలంలో సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే మార్గాలు కోల్పోవడం జరుగుతుంది. ఇఫ్ ఆర్గనైజేషన్ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ అమౌంట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, then future income will be decreased. Okay, long term benefit will be minimized. That's why it is necessary to maintain balance between these two. Okay, కాబట్టి ఇక్కడ మరి ఆర్థిక నిర్వహణలో విత్త నిర్వహణలో మరి పెట్టుబడి పెట్టేటప్పుడు దేనిపైన పెట్టుబడి పెడితే సంస్థకు గరిష్ట ప్రయోజనం రావడానికి అవకాశం అనేది ఉంటుందో దానిపైన పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడానికి మరి సంబంధించినటువంటి అంశాలు ఈ విత్త నిర్వహణలో ఇమిడి ఉంటాయి. ఓకే, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇంక్లూడెడ్ ది డిసిషన్ మేకింగ్ రిగార్డింగ్ ది ఇన్వెస్ట్మెంట్. ఓకే, హియర్ అండర్ దిస్ ప్రాసెస్ we able to know how the financial resource will be invested on various type of assets. Okay, whenever organization get maximum benefit with investment of financial resources on a particular project or on a particular asset, that decision will be made first, later others. కాబట్టి ఇక్కడ సంస్థకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చే ఆస్తుల మీద సంస్థ పెట్టుబడి పెట్టినప్పుడు అలాంటి నిర్ణయాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద డిసిషన్ మేకింగ్ రిగార్డింగ్ విచ్ ప్రాజెక్ట్ గివ్స్ మ్యాక్సిమం బెనిఫిట్ టు ద ఆర్గనైజేషన్, లేటర్ అదర్. అదేవిధంగా ఫినాన్షియల్ డిసిషన్, విత్తపరమైనటువంటి నిర్ణయాలు. ఇక్కడ ఇందులో ఏమేమి ఉంటాయి? హియర్ ఫినాన్షియల్ డిసిషన్స్ దే రిలేటెడ్ టు ద రైజింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్ విచ్ విల్ డిపెండ్ అపాన్ డిసిషన్ ఆన్ టైప్స్ ఆఫ్ సోర్స్, పీరియడ్ ఆఫ్ ఫైనాన్సింగ్, కాస్ట్ ఆఫ్ ఫైనాన్సింగ్ అండ్ ద రిటర్న్స్ దేర్ బై. హియర్ ద ఫినాన్షియల్ డిసిషన్ also play important role. Okay, here this decision regarding the procurement of financial resources, raising of financial resources in various type of forms, various type of sources. Okay, while making the decision regarding the financial
financial matters, some of the points, important points will be considered, such as types of source. Which type is most suitable to the organization? On the basis of which source it is easy to procure financial resources. Sometimes maybe financial resources procuring by issuing equity shares or by issuing a preferential. Sometimes maybe financial resources procured by the loan taken from the bank or other financial institutions, or sometimes maybe procured by the issuing public deposits. Okay, there are so many alternatives are there. Organization has to choose optimum alternative. Okay, hence in this financial decisions, every matter regarding the ఫినాన్షియల్ ప్రొక్యూర్మెంట్ విల్ బి కన్సిడర్. ఇక్కడ విత్తపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంస్థకు కావలసినటువంటి విత్తాన్ని ఏ విధంగా సేకరించాలి, ఎక్కడ నుండి సేకరించాలి, ఏ మూలాల నుండి సేకరించాలి, మరి సేకరించే మూలం యొక్క కాలపరిమితి ఎలా ఉంటుంది, సేకరణ వ్యయం ఎలా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్, తిరిగి చెల్లింపు విధానం ఎలా ఉంటుంది, కండిషన్స్ ఆఫ్ రీపేమెంట్, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ సంస్థకు గరిష్ట ప్రయోజనాలు ఇచ్చే దాన్ని మొదటి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అంశాలు విత్తపరమైనటువంటి నిర్వహణలో ఇమిడి ఉన్నాయి. అదేవిధంగా థర్డ్ వన్, డివిడెండ్ డిసిషన్. డివిడెండ్లకు సంబంధించినటువంటి నిర్ణయాలు. డివిడెండ్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఇట్స్ ఆర్గనైజేషన్ షేర్ హోల్డర్స్. డివిడెండ్ అంటే సంస్థ ఆర్జించినటువంటి నికర ఫలితాల నుండి, నికర లాభాల నుండి వాటాదారులకు పంచిపెట్టబోయే లాభాల యొక్క భాగాన్ని డివిడెండ్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఇట్స్ షేర్ హోల్డర్స్. కాబట్టి ద ఫైనాన్స్ మేనేజర్ హ్యాస్ టు టేక్ డిసిషన్ విత్ రిగార్డ్ టు ద నెట్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్. నెట్ ప్రాఫిట్ are generally divided into two categories: dividend for shareholders and retained profit. ఇక్కడ whenever one organization has abundant net profit, it will be utilized in two methods. Some of the part will be distributed as the dividend among the shareholder, and some of the part will be kept with the organization ఫర్ ఫ్యూచర్ నీడ్ విచ్ ఈస్ కాల్డ్ రిటైన్ ఎర్నింగ్. ఇక్కడ వ్యాపార సంస్థకు మంచి లాభాలు వచ్చినప్పుడు ఈ లాభాలను ఎలా వినియోగించాలి, ఏ రకంగా వినియోగించాలి అనే విషయం గురించి మరి విత్త నిర్వాహకుడు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇందులో కొంత లాభాన్ని మరి వాటాదారులకు డివిడెండ్ రూపంలో పంచిపెట్టడం జరుగుతుంది. మిగతా మొత్తాన్ని కంపెనీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొంత నిలిపి ఉంచడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వచ్చినటువంటి లాభాన్ని వచ్చినట్లే వాటాదారులకు పంచిపెట్టినప్పుడు మరి భవిష్యత్తులో కంపెనీకి ఏమైనా అన్సర్టనిటీ, అనిశ్చిత ప్రక్రియ కలిగినప్పుడు, ఏమైనా నష్టాలు వచ్చినప్పుడు, లేదా ఆస్తుల సేకరణ అత్యవసరమైనప్పుడు నిధుల కొరత ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి లాభాన్ని నుండి మొత్తం లాభాన్ని వాటాదారులకు పంచకుండా కొంత మొత్తాన్ని భవిష్యత్తులో అవసరాల దృష్ట్యా సంస్థ వద్ద నిలిపి ఉంచడం అనేది జరుగుతుంది. ఇది కరెక్ట్ మెథడ్. మరి ఎంత లాభాన్ని వాటాదారులకు డివిడెండ్ రూపంలో పంచిపెట్టాలి, లాభంలో ఎంత శాతాన్ని మరి వాటాదారులకు డివిడెండ్గా పంచాలి, ఎంత శాతం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సంస్థ వద్ద నిలిపి ఉంచాలి అనే విషయం గురించి విత్త నిర్వాహకుడు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విత్త నిర్వహణలో ఈ మూడు ప్రధాన అంశాలు ఇమిడి ఉంటాయి. ఓకే, పెట్టుబడి సంబంధించిన నిర్ణయాలు, విత్త సంబంధించిన నిర్ణయాలు, డివిడెండ్ చెల్లింపుకు సంబంధించినటువంటి నిర్ణయాలు. దట్స్ వై ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కాన్సిస్ట్ ది డిసిజన్ మేకింగ్ రిగార్డింగ్ ది ఇన్వెస్ట్మెంట్, రిగార్డింగ్ ది ఫినాన్షియల్ matters, then regarding dividend payments. Okay, this is the scope or elements of financial management. Then
లెట్ us డిస్కస్ అబౌట్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనము విత్త నిర్వహణ యొక్క ఉద్దేశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. మరి విత్త నిర్వహణ ఏ ఉద్దేశాలు సాధించడానికి ఉపయోగపడుతుంది? హౌ ఇట్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఫర్ వాట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ దేర్ బిహైండ్ ది implementation of financial management techniques or methods in the organizations. Okay, let us start our discussion about the objectives of financial management. First one, to ensure regular and adequate supply of funds to the concern. సంస్థకు కావలసినటువంటి అవసరమైనటువంటి వనరులకు భద్రత చేకూర్చడం. ఇక్కడ ఆల్రెడీ మనము డిస్కషన్ చేయడం జరిగింది. విత్తం అనేది మానవుని శరీరంలో ఏ విధంగా అయితే రక్త ప్రవాహంగా ఉపయోగపడుతుందో, మరి విత్తం అనేది మానవుని శరీరంలో ఏ విధంగా అయితే రక్త ప్రవాహం ఉన్నంత వరకు మానవుని మనుగడ కొనసాగడానికి అవకాశం ఉంటుందో, అదేవిధంగా వ్యాపార సంస్థలో కూడా విత్త ప్రవాహం ఉన్నంత వరకు తన మనుగడ కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ కాబట్టి నిరంతరంగా సంస్థకు వనరులు ఉన్నప్పుడు, వనరుల యొక్క ప్రవాహం ఉన్నప్పుడు, అవసరమైనటువంటి వనరుల యొక్క ప్రవాహం ఉన్నప్పుడు సంస్థ కార్యకలాపాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరంగా కొనసాగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి విత్త నిర్వహణ యొక్క ఉద్దేశం ఏమిటంటే, సంస్థకు కావలసినటువంటి సమయంలో కావలసినటువంటి మొత్తంగా కావలసినటువంటి పరిస్థితులను బట్టి మరి కావలసినటువంటి వనరులను సమకూర్చడం ఎలా, ఆ విషయాన్ని భద్రత చేకూర్చడానికి మనకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క టెక్నిక్స్, మెథడ్స్ ఆధారంగా సంస్థకు ఏ సందర్భంలో ఎలాంటి అవసరాలు ఉంటాయి, అలాంటి అవసరాలు తీర్చుకోవడానికి వనరులను ఏ విధంగా సేకరించాలి, భవిష్యత్తులో అవసరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటి కొరకు ఎంత మొత్తం వాళ్ళు కావాల్సి ఉంటుంది, వాటిని ఎలా సేకరించాలి, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఓకే, ఆల్ టైప్ ఆఫ్ డిసిషన్ విల్ బి మేడ్ రిగార్డింగ్ ది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ వెన్ ఎవర్ ఆర్గనైజేషన్ నీడ్ రిసోర్సెస్, దెన్ హౌ ఇట్ విల్ బి ప్రొక్యూర్డ్ అండ్ వాట్ సోర్స్, with the help of which source it will be procured. Then it will be also determined the cost of procurement of resources, then supply of funds. Okay, sometimes it may be chance proper decisions will not be made in a proper time, then there may be chance to shortage of supply of funds. That time organization will face a lot of challenges, problems. Okay, it may be trouble to the organization activities. It may be chance to struck the organization activities. Okay, that's why here main objective of the financial management is to ensure regular and adequate supply of funds to the concern. The second one, to ensure adequate returns to the shareholder. Who are the shareholder? Shareholder are the owners of the company organization. కంపెనీ తర సంస్థ యొక్క యజమానులే ఇక్కడ వాటాదారులు అంటే కంపెనీ యొక్క యజమానులు. కాబట్టి మరి యజమానులు పెట్టిన పెట్టుబడి పైన సమర్థవంతమైనటువంటి ప్రతిఫలం వచ్చినప్పుడే వారు ఉత్సాహంగా ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది, లేకుంటే పెట్టబడడానికి అవకాశం ఉండదు. వెన్ ఎవర్ షేర్ హోల్డర్ సాటిస్ఫైడ్ బై ది రిటర్న్స్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్, ఇట్ మే బి ఛాన్స్ టు ఇన్వెస్ట్ మోర్ అమౌంట్. ఓకే, ఇట్ ఈజ్ నెసెసరీ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్. ఓకే, కాబట్టి హియర్ it is the most important objective of financial management to ensure adequate returns to the shareholder. ఎప్పుడైతే వ్యాపార సంస్థకు మంచి లాభాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుందో, మరి లాభాలు మంచిగా వచ్చినప్పుడు మరి ఇక్కడ లాభాల ద్వారా మరి వాటాదారులు ఎక్కువ ప్రతిఫలం పొందడానికి అవకాశం
ఉంటుంది, ఎక్కువ మొత్తంలో డివిడెండ్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ టు ఎన్జూర్ అడిక్వేట్ రిటర్న్స్ టు ద షేర్ హోల్డర్స్ విచ్ విల్ డిపెండ్ అపాన్ ద ఎర్నింగ్ కెపాసిటీ, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్, దెన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద షేర్ హోల్డర్. ఈ రిటర్న్స్ అనేది సర్వసాధారణంగా ప్రధానంగా 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. సంస్థ యొక్క లాభార్జన స్థాయి పైన, మార్కెట్ ధరలపైన, అదేవిధంగా వాటాదారుల యొక్క ఎక్స్పెక్టేషన్ పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భంలో వ్యాపార సంస్థ యొక్క లాభాలు ఆర్జించే సామర్థ్యం కనుక మంచిగా ఉన్నట్లయితే, అలాంటి సందర్భంలో ఎక్కువ లాభాలు ఆర్జించినప్పుడు మరి అప్పుడు వాటా యొక్క మార్కెట్ ధర మంచిగా ఉండి ఎక్కువ ప్రయోజనము వాటాదారులు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. వెన్ ఎవర్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఏ గుడ్ కెపాసిటీ టు ఎర్న్ ప్రాఫిట్, దెన్ more returns available to the shareholder and a market price of each share also very good. కాబట్టి ఇది కూడా ఒక కీలకమైనటువంటి ఉద్దేశం. దెన్ టు ఎన్ష్యూర్ ఆప్టిమమ్ ఫండ్స్ యూటిలైజేషన్ అంటే నాట్ ఓన్లీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఇంపార్టెంట్, బట్ ఆల్సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. ఓకే, అంటే వ్యాపార సంస్థ వనరులను సమకూర్చడమే కాదు, సమకూర్చినటువంటి వనరులను అభిలాషణీయంగా వినియోగించగలగాలి. ఇఫ్ ఆర్గనైజేషన్ నాట్ మేక్ ప్రాపర్ డిసిషన్ రిగార్డింగ్ ది ఎస్టిమేషన్ ఆఫ్ ఫండ్స్, మోర్ సర్ప్లస్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఆర్గనైజేషన్, దెన్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రిసోర్స్ విల్ బి హై. It will be very risk to the organization. If these resources properly not utilized to achieve the organization goals, then it is dangerous to the organization. Due to this, sometime organization may face the losses. కాబట్టి వనరులను అవసరమైనంత మేరకు మాత్రమే సేకరించాలి. It is necessary to procure funds as per the requirement, current requirement. Not more than not surplus, not shortage. Okay, after procurement of these funds will be utilized optimally to achieve the organization goal. కాబట్టి ఈ విధంగా వనరులను సేకరించిన తర్వాత సేకరించబడినటువంటి వనరులను సంస్థ యొక్క ధ్యేయ సాధన నిమిత్తము సమర్థవంతంగా వినియోగించగలగాలి. వినియోగించేటట్లు చేయడం కూడా మరి మేనేజ్మెంట్ ఆర్థిక నిర్వహణ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకే, అంటే వనరులను వినియోగించడంలో ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది జరగకూడదు, ఎక్కువ వ్యయం అనేది కాకూడదు. వనరులు వినియోగించడంలో ఎలా వినియోగిస్తే సంస్థకు గరిష్ట ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా వినియోగించాలి. ఓకే, ఫినాన్షియల్ రిసోర్స్ విల్ బి ఆప్టిమమ్లీ యూటిలైజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. Then financial manager will take decision making regarding the utilization of financial resources to achieve the organization goal. While making this type of decision, it is necessary to see there is no wastage, there is no yield. Okay, then to ensure safety and investment, ikkada kuda here to ensure safety and investment, funds should be invested in safe ventures so that adequate rate of returns can be achieved. Okay, whenever organization has abundant financial resources with it, then organization will invest some financial resources on various type of assets or securities issued by the other organization. While it is necessary to make decision regarding the optimum investment, అంటే where is low risk and where is more returns are available, financial resources will be invested on that type of assets or securities. If risk is high, it may be chance organization lose their investment. That's why while investing the resources, it is necessary to make decision regarding the safety
కాబట్టి భద్రత గురించి ఆలోచించి సంస్థ కలిగి ఉన్నటువంటి ఆర్థిక వనరులను వినియోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెట్టుబడి పెట్టాలి. అనవసరంగా పెట్టుబడి పెడితే పెట్టిన పెట్టుబడి అట్టే పోయే అవకాశం అనేది ఉంటుంది, మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి రావాలి, దానిపైన ఆదాయం కూడా రావాలి. ఓకే, ఇట్ ఈజ్ మస్ట్ టు రిటర్న్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అలాంగ్ విత్ ఇన్కమ్ ఆల్సో. కాబట్టి సేఫ్ జోన్లో సేఫ్ వెంచర్ పైన మనం పెట్టుబడి పెట్టినట్లయితే మరి మన పెట్టుబడితో పాటు ఆదాయం కూడా సమకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా పెట్టుబడి పెట్టాలి, ఏ రంగంలో పెట్టుబడి పెడితే సంస్థకు గరిష్ట ప్రయోజనాలు చేకూరడానికి అవకాశం ఉంటుంది, గరిష్ట ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయం గురించి మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది కావాల్సినటువంటి సమాచారాన్ని సమకూరుస్తుంది. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి ఉద్దేశం. దెన్ టు ప్లాన్ ఏ సౌండ్ క్యాపిటల్ స్ట్రక్చర్. ఒకవేళ whenever organization has a good and sound capital structure, there is no misbalance about the sources of funds, then it is easy to procure various type of funds with the help of various type of sources and utilize the sources in various type of for the various type of organization objectives. కాబట్టి ఇక్కడ ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఏమిటి అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి మూలధన నిర్మాణాన్ని నిర్వహించుట కూడా మరి విత్త నిర్వహణ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానికి సంబంధించిన ప్రణాళిక రచించడం అంటే ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్లో ఇక్కడ ఈక్విటీ అదేవిధంగా అప్పు మధ్య ఒక సమతుల్యత అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్ ఈజ్ నెసెసరీ ఈక్విలిబ్రియం బిట్వీన్ ది ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ డెప్ట్ మస్ట్ బి మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ దిస్ టూ. కాబట్టి వాటా మూలధనం మరీ ఎక్కువగా ఉన్న రిస్కే, మరీ తక్కువగా ఉన్న రిస్కే. అదేవిధంగా అప్పు రూపంలో ఎక్కువ మొత్తంగా తీసుకున్న నష్టమే, తక్కువ తీసుకున్న నష్టమే. వాటాలను జారీ చేయడం ద్వారా ఎక్కువ మూలధనాన్ని సేకరించినట్లయితే సంస్థ కలిగినటువంటి లాభాలన్నీ కూడా వాటాదారులకు పంచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. రుణాల రూపంలో ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే లాభం ఉన్నా లేకున్నా తీసుకున్నటువంటి రుణాలపైన వడ్డీ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, దట్స్ వై ఆర్గనైజేషన్ హ్యాస్ టు మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ఈక్విటీ అండ్ డెబ్ట్. If there is misbalance, if organization procure lot of capital by issuing equity or preference share, it is also danger to the organization. If organization procure lot of funds by issuing debenture or loan taken from the bank, okay, then a huge amount of interest will be paid on that type of loan irrespective of profit or loss. Okay, it is also most danger. That's why with the help of the financial management methods and skill, proper plan will be organized for a sound capital structure. It is the main important objective. Okay, these are the various objectives of financial management. ఇవి విత్త నిర్వహణ యొక్క వివిధ ప్రధానమైనటువంటి ఉద్దేశాలు. ఓకే, లెట్ us discuss about the functions of financial management. ఇప్పుడు మనము విత్త నిర్వహణ యొక్క విధుల గురించి డిస్కషన్ చేయబోతున్నాం. విధులు అంటే విత్త నిర్వహణ ఎలాంటి ప్రక్రియను నిర్వహిస్తుంది, వాట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ విల్ బీ కండక్టింగ్ ఇన్ ద ఫినాన్షియల్ మేనేజ్మెంట్, వాట్ టైప్ ఆఫ్ స్టెప్స్ విల్ బీ టేకెన్ ఇన్ ద ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాసెస్, హౌ ఇట్ విల్ బీ యూటిలైజ్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకే, దిస్ ఆల్ టాపిక్ కవర్డ్ యాజ్ the functions of financial management. Here, first one, estimation of capital requirement. It is the most important primary function of financial management, to estimate correct capital requirement of the organization. Okay, it is depend upon the size and requirement
అండ్ నేచర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇక్కడ అంటే సంస్థకు కావలసినటువంటి మూలధనాన్ని అంచనా వేయడం. అంచనా వేసేటప్పుడు సంస్థ యొక్క సామర్థ్యం ఆధారంగా, స్వభావం ఆధారంగా, సైజ్ ఆధారంగా మరి అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే వ్యాపార సంస్థ, చిన్న వ్యాపార సంస్థ ఉండి ఎక్కువ మూలధనాన్ని సేకరించినా చాలా డేంజర్. భారీతర వ్యాపార సంస్థ ఉండి తక్కువ మూలధనాన్ని సేకరించిన చాలా డేంజర్. వై? బికాస్ ఇఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ లార్జ్ స్కేల్, ఇట్ ఈస్ నెసెసరీ టు ప్రొక్యూర్ హ్యూజ్ అమౌంట్. ఇఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ స్మాల్ ఇన్ సైజ్, procure small amount. That's why scale of the organization also affect a lot to the estimation of capital requirement. Here, a finance manager has to make a estimation with regards to capital requirement of the company. ఇక్కడ ఆర్థిక నిర్వాహకుడు సంస్థకు, కంపెనీకి కావలసినటువంటి మూలధనం ఎంత అనే విషయం గురించి నిర్ణయం తీసుకుంటాడు. దిస్ విల్ డిపెండ్ అపాన్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ ఆఫ్ ఏ కన్సర్న్. మరి మూలధనం ఎంత మొత్తం కావాలనే విషయం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులనే కాకుండా భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అంటే భవిష్యత్తులో వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలు ఏమైనా విస్తరించడానికి అవకాశం ఉంటుందా, మరి సేకరణ వ్యయం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం పైన ఈ ఆధారపడి ఉంటుంది. ఓకే, it is the most important function. ఇక్కడ ఎలా ఉండాలి అంటే సేకరించబడినటువంటి మూలధనమానంగా కంపెనీ యొక్క లాభదాయకత సామర్థ్యం అనేది పెంచే విధంగా ఉండాలి. The capital requirement will be increase the earning capacity of the organization. If cost of capital is more, it is create trouble to the trouble on the earning capacity of the organization. Okay. Then second one, determination of the capital composition. It is most important. After estimation of the capital requirement, then it is necessary to make proper decision regarding the capital composition. Ante then the financial manager decided 1 crore rupees capital need by the organization, and what are the composition, how it will be procured, that is called the composition. It is also most important. If composition is not so good, then it will be difficult to the organization. కాబట్టి కంపోజిషన్ అనేది మంచి అనుపాతంలో ఉండాలి. Okay, proper balance must be maintained by determining of capital composition. Once the estimation have been made, the capital structure have to be decided. This involves short-term and long-term debt equity analysis. ఒకసారి మనము మూలధనము కావాల్సినటువంటి మూలధనాన్ని అంచనా వేసిన తర్వాత మూలధనాన్ని ఎలా సేకరించాలి, ఎలాంటి అనుపాతంలో సేకరించాలి, ఏ మూలాల ద్వారా సేకరించాలనే విషయం గురించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి తీసుకునేటప్పుడు దీర్ఘకాలిక ఉద్దేశం కొరక, స్వల్పకాలిక ఉద్దేశం కొరకు అనే విషయం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దిస్ విల్ బి డిపెండ్ అపాన్ ది ప్రపోర్షన్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ ఏ కంపెనీ ఈజ్ ప్రాసెస్ ఇన్ ద అడిషనల్ ఫండ్స్ విచ్ హ్యావ్ టు బి రైజ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ పార్టీస్. ఇక్కడ మరి క్యాపిటల్ కంపోజిషన్ను, క్యాపిటల్లో ఉన్నటువంటి కంపోజిషన్ను మనం నిర్ధారించేటప్పుడు మరి సంస్థ యొక్క దీర్ఘకాలిక అవసరాలు, స్వల్పకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా మరి అత్యవసరం ఉన్నప్పుడు మరి బయట నుండి ఎలా వాళ్ళు సేకరించాలా అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రస్తుత పరిస్థితులే కాకుండా ఆకస్మిక కారణాల వల్ల ఎక్కువ నిధులు అవసరమైనప్పుడు వాటిని కూడా ఏ విధంగా సమకూర్చుకోవాలా అనే విషయాన్ని కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్, చాయిస్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. ఇక్కడ వనరుల యొక్క మూలాలకు సంబంధించినటువంటి వాటిని ఎంపిక చేయడం.
ఓకేనా. ఫర్ అడిషనల్ ఫండ్స్ టు బి ప్రొక్యూర్డ్ ఏ కంపెనీ హ్యాస్ మెనీ చాయిసెస్. కంపెనీకి కావాల్సినటువంటి అదనపు వనరులను సేకరించడానికి కంపెనీ దగ్గర అనేక రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉండవచ్చు. ఇక్కడ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్, వాటాలను జారీ చేయడం ద్వారా కానీ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా కానీ కంపెనీకి కావాల్సినటువంటి అదనపు అవసరమైనటువంటి వనరులను, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్ లోన్స్ టు బి టేకెన్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇక వాటాలు డిబెంచర్ల రూపంలో కాకుండా డబ్బు ఎక్కువగా అవసరమైనప్పుడు కొన్ని సందర్భంలో డిబెంచర్లను జారీ చేయడం ద్వారా కూడా రుణాలని పొందవచ్చు. లేదా మరి కావలసినటువంటి ద్రవ్యాన్ని సేకరించడానికి బ్యాంకుల వద్ద నుండి అప్పు తీసుకోవచ్చు. బ్యాంకేతర సంస్థల వద్ద నుండి కూడా అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడ ఏ విధంగా మరి ఈ విత్తాన్ని సమకూర్చున్నట్లయితే సంస్థకు వ్యయం తక్కువగా ఉండి గరిష్ట ప్రయోజనాలు సేకరించడానికి అవకాశం ఉంటుందో అలాంటి దానిని ఎంపిక చేయాలి. ఓకే. అమాంగ్ ది వేరియస్ టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, కరెక్టివ్ alternative must be choose. Okay, while choosing this correct alternative, various type of direct or indirect point will be considered, like cost of procurement, like rate of interest, like of condition, like of security provided to the financial institution, like of conditions regarding the repayment method. Okay, this everything will be considered. కాబట్టి ఇక్కడ సంస్థకు సులభంగా సేకరించడానికి అవకాశం ఉన్నట్టు, తక్కువ వ్యయం కావడానికి అవకాశం ఉన్నటువంటి దానిని ఎంపిక చేసుకుంటే సంస్థగా గరిష్ట ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫండ్స్. ఇక్కడ మరి సంస్థ అత్యధికంగా ఆర్థిక వనరులను కలిగి ఉంది, గరిష్ట లాభాలను కలిగి ఉంది, అదనంగా మిగులు కలిగి ఉంది. Whenever organization has more profit, abundant funds within the organization, then sometime organization may invest this fund on various type of assets, on various type of securities. Okay. Now here the financial manager has to decide to allocate funds into profitable ventures so that there is safety on investment and regular returns is possible. సంస్థ యొక్క ఆర్థిక వనరులను పెట్టుబడి పెట్టేటప్పుడు ఫినాన్షియల్ మేనేజర్ ఏం చేయాలి? నిరంతరంగా ఆదాయాలను సమకూర్చుకోవడానికి అవకాశం ఉన్నా, రిస్క్ తక్కువగా ఉన్నా, ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాన్ని ఎంపిక చేసుకొని ఆ నిధులను పెట్టుబడి పెట్టినట్లయితే గరిష్ట ప్రయోజనాలు ఇక్కడ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో వచ్చేస్తాయి. నెక్స్ట్, డిస్పోజల్ ఆఫ్ సర్ప్లస్. ఇక్కడ ద నెట్ ప్రాఫిట్ డిసిషన్స్ హ్యావ్ టు బి మేడ్ బై ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. దిస్ కెన్ బి డన్ ఇన్ 2 ways. ఇక్కడ వెనెవర్ ఆర్గనైజేషన్ అక్వైర్డ్ ప్రాఫిట్, దెన్ దిస్ ప్రాఫిట్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ 2 purposes. ఓకే, దీస్ ఆర్ డివిడెండ్ డిక్లరేషన్ అండ్ రిటైన్డ్ ప్రాఫిట్. Some of the part of profit will be distributed in form of dividend to the shareholder. Some of the part will be kept with the organization form of retained earning. Okay, for the future purpose, future need. కాబట్టి ఇక్కడ సంస్థ లాభాలను కలిగి ఉన్నప్పుడు మరి ఈ మిగులును వినియోగించే మార్గాలు 2 రకాలుగా ఉంటుంది. ఈ లాభాల నుండి, మిగులు నుండి కొంత మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్ రూపంలో పంచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. కొంత మొత్తాన్ని సంస్థ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరి రిజర్వ్ రూపంలో అట్టి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పూర్తి మొత్తం వాటాదారులకు డివిడెండ్ రూపంలో చెల్లించకుండా, లేదా పూర్తి మొత్తము నిలిపించినటువంటి ఆర్జన రూపంలో పెంచకుండా కొంత మొత్తాన్ని, మరి ఎంత మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్గా పంచాలి, ఎంత మొత్తాన్ని మిగులుగా ఉంచుకోవాలనే విషయము అది విత్త నిర్వాహకుడి పైన ఆధారపడి ఉంటుంది. ఫినాన్షియల్ మేనేజర్ will make the decision regarding how much percent part of profit will be distributed among the shareholder in form of dividend, and how much part of profit will be kept with the organization in form of retained earning. Then management of cash.
Here, management of cash will be considered as the working capital. Here, um, అంటే నగదు సంబంధించిన నిర్వహణ. ఫినాన్షియల్ మేనేజర్ హ్యాస్ టు మేక్ డిసిషన్స్ విత్ రిగార్డ్ టు క్యాష్ మేనేజ్మెంట్. Cash is required for many purposes like payment of wages, salaries, payment of rent, payment of repairing charges, payment for advertisement, okay, payment for remuneration to the directors or auditor, or maintenance charges, payment for stock purchasing, payment for raw purchasing. Okay, here cash is need for every activity. Without cash it is difficult to conduct any activity of the organization. Every activity of the organization, it may be directly or indirectly involving with the cash. That's why cash is required in every time, in every situation, in every activity. Here financial manager has to make decision with regard to the cash management, uh, to maintain optimum cash balance with the organization. It will depend upon the liquidity position of the organization. ద్రవ్యత అనే అంశం పైన ఇది ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతిరోజు ఎక్కువ డబ్బు సంస్థ దగ్గర ఉంచుకోకుండా సంస్థ యొక్క కార్యకలాపాల యొక్క అవసరాలకు అనుగుణంగా నీడ్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ డైలీ యాక్టివిటీస్ సమ్ బ్యాలెన్స్ విల్ బీ with organization, maintains with organization. Okay, to conduct daily activities of the organization, to incur the daily expenditures of the organization. Okay, it is most important. If this expenditure will not be incurred, it will create obstacle to the administration and daily transactions of the organization. It will affect the profitability position of the organization. కాబట్టి సంస్థ దైనందిక కార్యకలాపాల కొరకు ఎంత ఖర్చు చేయాలి, దేనికి ఎంత చేయాలి, ఎంత అవసరం ఉంటుంది, అవసరమున్న మొత్తాన్ని ఎలా సేకరించాలి, ఇవన్నీ కూడా తగిన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని క్యాష్ మేనేజ్మెంట్ అంటారు. కాబట్టి దైనందిక కార్యకలాపాలకు అవసరమైనటువంటి నగదును సమర్థవంతంగా గుర్తించాలి, సమర్థంగా వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది కూడా విత్త విధానం యొక్క ప్రధానమైనటువంటి విధి, విత్త నిర్వహణ యొక్క ప్రధానమైనటువంటి విధి. ఓకేనా? దెన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. ఓకే, ఫినాన్షియల్ కంట్రోల్ ఈజ్ ద మేజర్ ఇష్యూ అండ్ మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే, organization procure lot of resources from the various sources, various funds. Organization has various type of funds and invested lot of amount on various type of assets or securities. But if proper control is not there, it may be chance arises the wastage in utilizing or procurement of financial resources. Some of the employees may be charged to misutilize the financial resources for their personal purposes. That's why proper controlling step will be organized to control the financial resources regarding the procurement or utilizing. ఇక్కడ సంస్థ యొక్క ఆర్థిక వనరులను సేకరించడము, వినియోగించడము కాదు, సేకరించబడినటువంటి వనరులను సేకరించే విధానంలో లేదా వినియోగించబడేటప్పుడు ఎలాంటి వేస్టేజ్ కనుక లేకుండా తగిన నియంత్రణ చర్యలు తీసుకోవడం కూడా మరి విత్త నిర్వహణ యొక్క ప్రధానమైనటువంటి విధిగా మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్నీ ఉన్నాయి, నియంత్రణ సరిగ్గా లేకపోతే వేస్టేజ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది, ఫ్రాడ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. దాని మూలంగా సంస్థ నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. Here the finance manager has not only to plan, procure and utilize the funds, but he also has to exercise control over financial resources. This can be done through many techniques like ratio analysis, financial forecasting, cost and profit control. అంటే ఇక్కడ ఫినాన్షియల్ ఆర్థిక నిర్వాహకుడు కేవలము సంస్థకు అవసరమైనటువంటి వనరులను సేకరించడమే కాకుండా వాటిని వినియోగించేటప్పుడు మరి ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా తగిన నియంత్రణ తీసుకోగలగాలి. ఈ నియంత్రణ చేయడానికి మనకు దగ్గర రేషియో అనాలిసిస్ కానివ్వండి, ఫినాన్షియల్ ఫోర్కాస్టింగ్ కానివ్వండి,
కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కానివ్వండి, రకరకాల ఫినాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క టెక్నిక్స్ ఉన్నాయి. దాని ఆధారంగా మరి సమర్థవంతమైన విత్తపరమైనటువంటి నియంత్రణ తీసుకోవడానికి లేదా చేయడానికి అవకాశం అని ఉంటుంది. దట్స్ వై హియర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇంక్లూడెడ్ ది ప్రొక్యూర్మెంట్ of financial resources and its optimum utilizations. Okay, that's why the process regarding the procurement of financial resource and its optimum utilization is called financial management. Okay student, kabatti in this class we detailedly discuss about financial management meaning and its scope and its objectives as well as the functions of financial management. Okay, thank you very much. Thanks to all once again.